ఎంతోమంది ఋషులు ఎన్నో పుస్తకాలు రాశారు. తాండీయ మహాబ్రాహ్మణంలో ఒక మంత్రం ఉంటుంది 410వ పేజీలో. అది ఎగ్జాక్ట్గా సాంస్క్రిట్లో ఉంటుంది. అందులో ఒక ముని ఒక మంత్రాన్ని పాడతాడు. ఏమని తెలుసా? ఏమని పాడతాడు ఆయన? ఒక సాంస్క్రిట్లో 410వ పేజీ చెప్తున్నాను. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి అర్థం ఏంటో తెలుసా? ప్రజలను పరిపాలించువాడైన ఆ దేవుడు, ఆ సృష్టికర్త ఈ భూమి మీద ఉన్న దేవతల కోసం తనను తాను త్యాగము చేసుకున్నాడు అని అర్థం. ఎవరినండి? తనను తాను త్యాగము చేసుకున్నాడు, తనను తాను అర్పించుకున్నాడు. ఎందుకని? దేవతలంతా పాపులైపోయినారు, దేవతలంతా పాపములో కొట్టుమిట్టాడుతున్నారు. అదేందన్నయ్య, మనం మొత్తం దేవతలం కాదుగా, మనం మొత్తం మనుషులం కదా. అక్కడ ఉంటుంది ఆ మంత్రం, లైన్ చేసి ఉంటుంది, కావాలంటే చూడండి. అక్కడ ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనే మంత్రం ఉంటుంది, రెడ్ లైన్తో టిక్ చేసి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, అప్పటి మునులు వెతికారు, వాళ్ళకు దొరికిన ఆ ఉదాహరణలే మనకు రాశారు. ఇట్లా దేవుని కోసం ఎంతోమంది వెతికారు. ఆ వెతికిన వాళ్ళల్లో ఈ శతాధిపతి కూడా ఒకడు. దేవునికి స్తోత్రం.